అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ కారా? ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి ఆయన మైండ్‌లో ఒక చిప్ ఉంది. ఆ చిప్ ఏందంటే రోజు పొద్దుగాల లేస్తే కేసీఆర్ మీద మాట్లాడాలి, పొద్దుగాల లేస్తే కేటీఆర్ మీద మాట్లాడాలి, పొద్దుగాల లేస్తే హరీష్ రావు మీద మాట్లాడాలి, అయిపోగొట్టాలి రోజును. అది ఆయన షెడ్యూల్‌లో కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న షెడ్యూల్ ఇది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నిజంగానే ఆ చిప్పు తీసేసి ఇంకొక చిప్ ఏసుకోవాలి. ఏం చేయాలి ఆ చిప్‌లో అంటే ప్రోగ్రామింగ్ మార్చాలి. ఏం మార్చాలి ప్రోగ్రామింగ్ అంటే, మనం జనాల కోసం ఏం చేయాలి? మనం ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఏం చేయాలి? పలానా జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దాన్ని ఎట్లా రికవర్ చేయాలి? పలానోళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు పలానా ఇష్యూలో దీన్ని ఎట్లా ఓవర్‌కమ్ కావాలి? లేకపోతే పలానా ఆర్థిక ఇబ్బందులున్నాయి ప్రభుత్వానికి. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎట్లా ఓవర్‌కమ్ కావాలి? లేకపోతే 4 డబ్బులు ఎట్లా సృష్టించాలి? 4 డబ్బులు జనాలకి ఎట్లా పంచాలి? ఇట్లాంటి ప్రోగ్రామింగ్‌తో ఉండాలి. కానీ ఇప్పుడు కూడా పొద్దుగాల లేస్తే ఆయన నిర్ణయాలు, ఆయన అడుగులు, ఆయన మాటలు మొత్తం కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చుట్టూ తిప్పుతున్నారు. అక్కడనే ఆయన ఫెయిల్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయింది ఎక్కడంటే అక్కడనే. ఆయన ముఖ్యమంత్రిగా తీసుకున్న తర్వాత వీళ్ళందరికన్నా ఎక్కువ కదా! ఇప్పుడు కేటీఆర్ కన్నా, హరీష్ రావు కన్నా, కేసీఆర్ కన్నా పై పదవి అది. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి. ఈయన ముఖ్యమంత్రి. ఈయన చర్చలు లేకపోతే ఈయన మాటలు ఇవన్నీ ఉండాలి. కానీ పొద్దుగా లేస్తే వేదిక ఏదైనా, టైం ఎప్పుడైనా, ఏ రోజైనా, ఆదివారం అయినా, మంగళవారం అయినా, శుక్రవారం అయినా ఆయన అవే మాట్లాడుతున్నాడు. ఏ పబ్లిక్ ఇష్యూ వచ్చినా దాన్ని వాళ్ళకే అప్పచెప్తున్నాడు. వాళ్ళకే అంటగడుతున్నారు. మనం నిరుద్యోగుల ఇష్యూ నుంచి తీసుకుందాం. నిరుద్యోగులు ధర్నా చేస్తే వాళ్ళు కేటీఆర్ మనుషులు అన్నాడు. నాలాంటోళ్ళు ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాలు లేకపోతే విధి విధానాలపైన ఆయన వ్యక్తిగతంగా ఎవరైనా టార్గెట్ చేయలేము మేము. వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వాళ్ళు ఎమ్మెల్సీలు అయినరు. కానీ మనం అట్లా చేయం. పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడితే ఆ పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళే అన్నాడు. ఇప్పుడు టీచర్లు వాళ్ళే అన్నాడు, రైతులు వాళ్ళే అన్నాడు, లాస్ట్కు హైడ్రా బాధితులను వాళ్ళే అన్నాడు, లాస్ట్కు మూసీ బాధితులను కూడా బీఆర్ఎస్ వాళ్ళే అన్నాడు. కేసీఆర్ రెచ్చగొడుతున్నాడు, ఎవరు కేటీఆర్ రెచ్చగొడుతున్నాడు, హరీష్ రావు రెచ్చగొడుతున్నాడు. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు హరీష్ రావు చుట్టూ, కేటీఆర్ చుట్టూ, కేసీఆర్ చుట్టూ ఇన్ని రోజులు తీసుకుంటే మీ గ్రాఫ్ డౌనే తప్ప అప్ కాదు. మీ పాలన ప్రజల కోసం జరగాలి తప్ప వీళ్ళ కోసం కాదు. వాళ్ళని ఓడించారు జనం. వాళ్ళ పార్టీని అధికారం నుంచి దింపేసిండ్రు. వాళ్ళు మళ్ళీ ప్రజా సమస్యల మీద కొట్లాడితేనే వాళ్ళకి అధికారం వస్తుంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ప్రతిపక్షం చేయాల్సిన పని ప్రతిపక్షం చేస్తుంది. కానీ అధికార పక్షం చేయాల్సిన పని అధికార పక్షం చేస్తలేదు. అధికార పక్షం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, లేకపోతే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఆ పథకాలు కొనసాగుతున్నాయి కదా, 2000 రూపాయల పెన్షన్, అవి ఇవే కొత్త పెన్షన్లు ఇవ్వలే కదా, అవి నడుస్తున్నాయి, అవి కొనసాగించడం. లేకపోతే రోజు 4 మీటింగులు పోయి మైకు పట్టుకొని ఊగదమ్ముడు ప్రసంగాలు చేయడం, లేకపోతే ఇంకేదో మీసాలకు సంబంధంగా నూనె పెట్టుకుని తిరగడం. ఇది కాదు. పరిపాలన అనే దానిలో చాలా ఇష్యూస్ ఉంటాయి. పరిపాలన అనే విషయంలో మనం జనాల సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ ముడిపడి ఉంటాయి. సంక్షేమం లేదు, నా అభివృద్ధి లేదు. సంక్షేమం గత ప్రభుత్వందే. గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షనే వస్తుంది, గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్స్, గత ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్సే అమలు అవుతున్నాయి. ఇప్పటికి కొత్తగా వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవి అమలు కాలేదు. అభివృద్ధి వరకు వచ్చే వరకు వీళ్ళు కొత్తగా ఓ ఫ్లైఓవర్ కొట్టిన వాళ్ళు కాదు, ఒక బావి దోయిన వాళ్ళు కాదు, ఓ గుంత దోయిన వాళ్ళు కాదు, ఓ ప్రాజెక్టు కట్టిన వాళ్ళు కాదు, ఓ రోడ్ వేసిన వాళ్ళు కాదు, ఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిన వాళ్ళు కాదు, ఏమీ కాదు. ఈ 9 నెలల్లో వీళ్ళ నిర్ణయాలు కూడా కనీసం అటువైపుగా లేవు. పొద్దుగా లేస్తే ఆయన మెదడును వీళ్ళే తింటున్నారు. ఎవరు? కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళతో నింపేసిండ్రు. వీళ్ళతో నిండిపోయింది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు నిద్రపోయినప్పుడు కూడా మనమైతే మామూలుగా ఎప్పుడైనా దేవుని పేరు తలుచుకొని పండుకుంటాం. కానీ ఈయన వీళ్ళ పేరే తలుచుకొని పండుకుంటున్నాడు. రాత్రి పండుకునేటప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అని, తెల్లారగానే అమ్మ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అని మాట్లాడుతుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలో ఏం చేంజ్ రాలే, ఏమీ చేంజ్ కనబడలే. ఆయన ప్రతిపక్ష నేతగా ఎట్లా మాట్లాడినో ఇప్పుడు అట్లే మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఏ అంశాల మీద దృష్టి సారించాలి, ఒక ముఖ్యమంత్రిగా ఏ విషయాలని చెప్పాలి, జనాలకు ఏం అందించాలి, జనాలు ఏం కోరుకుంటున్నారు, మనం ఏం చెప్పాలి, ఏం అందించాలి, ఈ ఇష్యూస్ మీద దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేరు. ఎంతసేపటికి నిర్ణయాలు మొత్తం వీళ్ళపైనే. ఇప్పుడు మూసీ విషయం తీసుకుందాం ఒకటి ఉదాహరణ. మూసీలో మీరు కూల్చాలని డిసైడ్ అయినారు. ఇక్కడ ఎఫ్టీఎల్, బఫర్ రకరకాల ఏరియాలో కూల్చాలని డిసైడ్ అయినారు. నదీ గర్భంలో ఉన్న వాళ్ళు కూల్చితే వాళ్ళేమి బాధపడరు నిజానికి. ఎందుకంటే మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు కాబట్టి సంతోషం. మళ్ళీ ఆ మురికిలో ఉండే బదులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోవడమే మంచిది. అందులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన కేసీఆర్ని తలుచుకుంటున్నారు కొంతమంది, కేటాయించిన రేవంత్ రెడ్డిని తలుచుకుంటున్నారు కొంతమంది. అంతవరకు ఓకే.
కానీ మీరు ఇంకా కొద్దిగా మీదికెక్కి బఫర్ అని చెప్పి మంచి మంచి ఇండ్లను వాళ్ళు కష్టపడి ఎన్నో ఏళ్ళకెళ్ళి 30, 40, 50 ఏళ్ళకెళ్ళి ఉన్న ఇండ్లను కూల్చేసి వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు చూడు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. అక్కడ వీళ్ళందరికీ సపోర్ట్ దొరికింది. ఎవరికి? కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు, ప్రతిపక్షాలకు. వీళ్ళే, మిగతా వాళ్ళు ఏం మాట్లాడతలేరు పెద్ద వేరే పార్టీ వాళ్ళు. వాళ్ళకి సపోర్ట్ దొరికింది. ఈవెన్ వీళ్ళ సపోర్ట్ లేకపోయినా వాళ్ళు అట్లే మాట్లాడతారు, వాళ్ళ బాధను వాళ్ళు అట్లే వ్యక్తపరుస్తారు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ ప్రతి ఇష్యూను వాళ్ళని రెచ్చగొడుతున్నది వీళ్ళే. అంటే వాళ్ళందరినీ ఏకం చేసి వీళ్ళకు అప్పచెప్తున్నారు. రేవంత్ రెడ్డే చాలామందిని తెలంగాణ బాధితులను, రేవంత్ రెడ్డి బాధితులందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరినీ తీసుకుపోయి బీఆర్ఎస్ వాళ్ళకు, కేటీఆర్కు, హరీష్ రావుకు వాళ్ళకి అప్పచెప్తున్నాడు. రోజు రేవంత్ రెడ్డి మాట్లాడితే ఆయన మాటల్లో వీళ్ళ పేరు లేకుండా అసలు ప్రస్తావనే ఉండదు. వీళ్ళ మీద మాట్లాడకుండా ఆయనకు పొద్దే గడవదు. దానివల్ల ఏమవుతుందంటే మీ టైమింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మీరు చేసే పనులు చేస్తలేరు. మీరు నుంచి జనం ఏం ఆశిస్తున్నారో అది మీరు ఇవ్వలేకపోతున్నారు. మీరు ఏమైతే జనాలకు ఇస్తామని చెప్పినారో అవి అందించలేకపోతున్నారు. మీ దృష్టి అంతా కూడా కేటీఆర్, హరీష్ రావు ఉన్నది. మీ నిర్ణయాలు మొత్తం కూడా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఈయన రాజకీయం లేకపోతే ఈయన పరిపాలన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళని వదిలేసి మీరు ప్రజల వైపు ఆలోచించి చేయండి, ప్రజల నుంచి మీకు కూడా మంచి మద్దతు వస్తుంది. కానీ మీరు వీళ్ళ కోసం చేస్తున్నట్టుగా, మా వాళ్ళు చాలామంది బయట తీసుకొచ్చిన మూసీలో తీసుకొస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు, మమ్మల్ని కేసీఆర్ రెచ్చగొట్టే, కేటీఆర్ రెచ్చగొట్టే, హరీష్ రావు రెచ్చగొట్టే, మీరు వాళ్ళ ఫామ్ హౌజులు ఓలో ఉంటే వాళ్ళు కూడా గొలగొట్టుకోండి, వాళ్ళు కూడా గొలగొట్టుకోమన్నారు కదా, కానీ మీరు కావాలని వాళ్ళ పేర్లు తీసుకొచ్చి అనవసరంగా ఇది రాజకీయం చేస్తున్నారు, మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్తున్నారు మూసీలో ఉన్న వాళ్ళు బాధితులు. మరి ఇక్కడ తప్పు ఎవరు చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఆయన రోజు పొద్దుగా లేచి మనం వెంకటేశ్వర స్వామినో లేకపోతే ఆంజనేయ స్వామినో ఆ పరమేశ్వరునో తలుచుకున్నట్టు ఇలా ముగ్గురిని తలుచుకుంటున్నాడు. అది వీళ్ళ గొప్పతనమో ఆయన మైనస్తో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయన మారకపోతే, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మౌత్ లాంగ్వేజ్, ఆయన ఆలోచన సరళి మారకపోతే, ఆయన పరిపాలన విధానం జన యాంగిల్లో కాకుండా వీళ్ళ యాంగిల్లో ఉంటే మాత్రం అది రేవంత్ రెడ్డికే ప్రమాదం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.